వచ్చేటటువంటి పడే ప్రభావం ఏంటి సినిమాల పైన? ఫస్ట్ అంటే నేను అసలు ఈ మీటింగు ఛాంబరు కౌన్సిల్ నుంచి పెట్టారా? అసలు కౌన్సిల్ అనేది ప్రొడ్యూసర్ కౌన్సిల్, నిర్మాతల మండలి. ఛాంబర్ అనేది ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. లేకపోతే ఎఫ్డిసి చైర్మన్ సొంతంగా వాళ్ళందరినీ పిలుచుకొని పెట్టుకున్నాడా అనేది ఎఫ్డిసి ఎండి గారు చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రోటోకాల్ అనేది ఎండి గారు చేస్తారు. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ, ఎక్స్ ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్. ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ అందరినీ పిలిచి చర్చిస్తున్నాము అని అంటే, ఇండస్ట్రీ అందరినీ పిలిచి చర్చిస్తున్నాం అంటే చిన్నవాళ్ళది పెద్దవాళ్ళది అందరిది, చిరంజీవి గారిని అందరినీ పిలాలి, బాలయ్యబాబుని పిలాలి, చిరంజీవి గారిని పిలాలి, అందరూ రావాలి, అందరూ వచ్చి ఇండస్ట్రీ కోసం మాట్లాడాలి. ఇది ఇండస్ట్రీ చర్చలా లేదు, అల్లు అర్జున్ గా వచ్చిన ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయడానికి చర్చలాగా ఉంది. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇది ఎందుకంటే ఎఫ్డిసి ఎండి గారు ప్రోటోకాల్ అంటే నేను ఇండిపెండెంట్ గా గెలిచాను. నేను ఇండిపెండెంట్ గా 350 మంది ఓట్లు. ఆహ్వానం లేదా సార్? అయితే నాకు ఆహ్వానం నాకే కాదండి, ఎవరికి లేదు. అక్కడ మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు అక్కడ సినిమా ఆర్టిస్టులు నేను చెప్తాను, అక్కడ ఎవరెవరు ఉన్నారు చెప్తాను. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు ఉన్నారు. అదే చెప్పానండి, నాకు తెలిసి నాకు చూశాను. ఇప్పుడు ఎక్స్ ప్రెసిడెంట్ ని పిలుస్తున్నప్పుడు మా ఆఫీస్ బ్యాలెన్స్ ఇప్పుడు కౌన్సిల్ నుంచి ఎవరు వచ్చారండి? దామోదర్ ప్రసాద్ ప్రెసిడెంట్ ప్లస్ కింద సెక్రటరీ, భరత్ భూషణ్ గారు ప్రెసిడెంట్. ఇప్పుడు నేనేమంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీరు చెప్పేది? ప్రొడ్యూసర్ నిర్మాతల మండలి. ఓకే, దామోదర్ ప్రసాద్ గారు వచ్చారు. ఓకే, దామోదర్ ప్రసాద్ గారు వచ్చారు. అక్కడ సెక్రటరీ లేకపోతే జాయింట్ సెక్రటరీ. ఆఫీస్ బేరాలు మస్ట్ అండ్ సూట్ అండి. ఆఫీస్ బేరాలని మనం పిలాలి. వాళ్ళు గవర్నమెంట్ ఇంతమందిని రమ్మని చెప్పదండి. 36 మందిని పిలిచారు. 36 మందిని అందరినీ పిలిచేటప్పుడు అందరూ ఆఫీస్ బేరాలు పిలాలి. ఎందుకంటే అందరికి ప్రతినిధులు కదా వాళ్ళు, ఆఫీస్ బేరాలు పిలాలి. ఓకే, నేను ఇంకోటి కూడా ఏమంటానంటే, ఇప్పుడు మీరు మీ ప్రాబ్లమ్స్ ఏంటి? బెనిఫిట్స్ లో కావాలని వెళ్ళారు, మీరు రేట్లు పెంచాలని వెళ్ళారు, అల్లు అర్జున్ ప్రాబ్లం సాల్వ్ చేయాలని వెళ్ళారు, కష్టాల నుంచి తీర్చాలని వెళ్ళారు. ఇవన్నీ వెళ్ళిపోయి మా చిన్న సినిమా నిర్మాతలు 5వ షో కావాలని కానీ, లేకపోతే చిన్న సినిమా ఆడాలని కానీ, మొత్తం టోటల్ గా చిన్న సినిమా నిలబడాలని కానీ, మా థియేటర్లో సినిమా ఆడాలని కానీ, పాప్కార్న్ 500 300 రూపాయలు 500 రూపాయలు ఉన్న పాప్కార్న్ ని 100 రూపాయలు చెయ్యాలని కానీ, కూల్ డ్రింక్ 350 రూపాయలు కూల్ డ్రింక్ 100 రూపాయలు చేయాలని కానీ, సమోసా 175 రూపాయలు సమోసాని 50 రూపాయలు చేయాలని కానీ, ఇవన్నీ చర్చించడానికి అందరినీ అనుకూలంగా తీసుకునే సమాచారం అక్కడ అది కాదండి. నటికుమార్ గారు సార్ ఒక్క నిమిషం. నటికుమార్ గారు మీరు చెప్తుంది ఓకే, సో కొంతమందికి పిలిచారు అనేది ఓకే, వాస్తవమే. అయితే ఇదే మొదటి సమావేశం, చివరి సమావేశం కాదు కదా. దోచుకున్న వాళ్ళకే పిలిచారంట. నేను ఎందుకు ఒప్పుకుంటాను? నేను 4 గంటలకి ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్లు అన్ని వివరంగా ఇస్తాను, నేను చెప్తున్నాను. మీ ఆవేదన అర్థమైంది సార్, మీ ఆవేదన అర్థమైంది. అయితే ఒక్క విషయం, ఇందులో ఏ అంశాలు చర్చకొచ్చాయనేది ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తాను నేను. ప్రధానంగా అయితే బెనిఫిట్ షోల రద్దు అనేది ప్రధానంగా కనబడుతోంది మనకి. మొన్న జరిగిన సంఘటన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇది ప్రధానంగా తెర మీదకి వచ్చింది. ఈ రద్దు చేస్తే పడే ప్రభావం గురించి ఇంతకుముందు బెనిఫిట్స్ లేవు కదా. దేవరాకి ఇచ్చారు, దీనికి ఇచ్చారు. దీనికి ఏదో ఎక్కువ బడ్జెట్, హై బడ్జెట్ ఉందని ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ చేస్తే దళారీ వ్యవస్థ పెరిగిపోతుంది, అందుకని దేవరాకు వచ్చి 15,000-20,000 రూపాయలు టికెట్ అమ్మారు అని చెప్పడం వల్ల ఆయన పాపం ఏం చేశాడంటే దానికి 18% GST వస్తుంది, రైట్ రాయల్ గా ఉంటుందని ఉద్దేశంతో ఆయన బెనిఫిట్స్ ఇచ్చాడు. అది ఉపయోగించుకోలేకపోయాడు. నెంబర్ 1 టికెట్ రేట్ల పెంపు ఒకటి. టికెట్ రేట్లు పెంపు అనేది ఆటోమేటిక్ గా అంత పెంచాల్సిన అవసరం లేదండి. రెగ్యులర్ గా మనం మామూలుగా రెగ్యులర్ రేట్ ఏది ఉందో అది పెంచుకోవచ్చు. 5 షోలు పర్మిషన్ ఉంది, 5 షోలు పర్మిషన్ వేసుకోవచ్చు. నేను ఇంకో చిన్న మాట చెప్తున్నానండి. రేవతి గారు చనిపోవటానికి రేట్లు పెంపు కారణమో, రేవతి గారు చనిపోవడానికి బెనిఫిట్స్ కారణమో ఇది కాదు. నేను కళాగట్టిగా చెప్తున్నా, మీరు కావాలంటే చూసుకోండి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో చూసుకోండి, ఏమైనా చూసుకోండి. హీరోలు ఊరేగింపులు రావడం, షోకి జనాలు మొబిలైజ్ చేయడం, ఆ హీరో చూస్తాడని హంగామా చేయడం, నేషనల్ వేడిగా ప్రపంచ వేడిగా ఎన్ని జనాలందరినీ వీడియోలు తీయడం, అప్లోడ్ చేయడం, మా హీరోకి ఇన్ని వేల మంది అభిమానులు ఉన్నారని చెప్పడం కోసం మాత్రమే ఇది జరిగింది. అనార్థం జరిగింది. కానీ సార్ అక్కడ వచ్చినంత ఫ్యాన్స్, వచ్చిన అందరూ కూడా బెనిఫిట్ షోకి కోసము, ఆ సినిమా చూడడం కోసం ఆ షోకి హాజరైన వాళ్ళే కదా మొత్తం. కాదండి, షో కాదు అవడానికి 4 థియేటర్లు ఉన్నాయండి. అక్కడ 4 థియేటర్లకు 5,950 కెపాసిటీ అండి. 5,950 కెపాసిటీ థియేటర్లో జనాలు వదిలేస్తే, సైలెంట్ గా హీరో సినిమా చూడటానికి వెళ్తే ఈ తొక్కు సాటి ఎందుకు జరుగుతుందో చెప్పండి.
Right. వాట్సాప్ ఆల్రెడీ పోలీసులు అంతా తీశారు కదా, ఫిట్నెస్ లేని పోలీసులు ఎందుకంటే వాట్సాప్ చాటింగ్ చేసి ఈ వాట్సాప్ లో మొత్తం అందరిని మబ్లర్ చేసి దాదాపు ముసరాబాద్ నుంచి మొత్తం టోటల్ గా ఊరేగింపుగా రావడం కానీ ఆ జనాలను అందరినీ తీసి మీరు